జనాభా కూడా ఒక ఆస్తి. రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి ఉన్నట్టే. పదే పదే ఈ విషయాన్ని చెప్తున్న సీఎం చంద్రబాబు అసలు తాను ఎందుకు అలా చెప్తున్నాను అనే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధితో పాటు జనాభా పెరగడం కూడా ముఖ్యమే అని లెక్కలతో సహా వివరించారు ఆయన. ఒకప్పుడు జనాభా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పిన సీఎం చంద్రబాబు కొన్నేళ్ల నుంచి జనాభా పెరగాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్తున్నారు. కార్యక్రమం ఏదైనా సరే ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని, ప్రజలంతా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలన్నారు. తాజాగా ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం జనాభా వృద్ధి అంచనాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలను కూడా వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికతో ముందుకు సాగుతామన్న చంద్రబాబు అప్పటి జనాభా అంచనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయన్నారు. 2051 నాటికి ఏపీ జనాభా 5,42,00,000 మాత్రమే ఉంటుందన్న అంచనాలను ప్రస్తావించారు. ఇది ఒక రకంగా ప్రమాదకరమైన అంశమన్నారు. 2011లో 4.95 మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కోట్లుగా ఉన్న ఏపీ జనాభా 2016లో 5.16 కోట్లు, 2021లో 5.29 కోట్లు, 2026లో 5.38 కోట్లు, 2031లో 5.42 కోట్లు, 2036లో 5.44 కోట్లు, 2041లో 5.42 కోట్లు, 2046లో 5.42 కోట్లు, 2051లో 5.41 కోట్లుగా ఉండొచ్చన్న అంచనాలను వివరించారు సీఎం. 2031 నుంచే జనాభా తగ్గుదల మొదలు కావచ్చన్నారు ఆయన. దేశ జనాభా సైతం 2051 నుంచి తగ్గుముఖం పడుతుందనే అంచనాలు ఉన్నాయన్నారు. ఇక్కడి నుంచి స్టాగ్నేషన్ వచ్చేసింది. 31 నుంచి వరుసగా స్టాగ్నేషన్గా డిమినిషన్కి వస్తున్నాం. అంటే 31 నుంచే డిమినిషన్కి వచ్చేస్తాం. ఇప్పుడు మన రేటు కానీ ఇట్నే ఉంటే కంట్రీ కొంతవరకు పెరిగి అక్కడి నుంచి డిమినిషన్కి వస్తుంది. 51 తర్వాత కంట్రీ కూడా తగ్గిపోతుంది పాపులేషన్. దీనికోసం నేను ఏమంటున్నానంటే పాపులేషన్ మేనేజ్మెంట్ రీప్లేస్మెంట్ 2.0 2.1 రీప్లేస్మెంట్ ఎవ్రీ కపుల్ 2.1 చిల్డ్రన్కి లైఫ్ టైంలో భర్తిస్తే దానివల్ల సేమ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. జనాభా అనేది కూడా ఒక ఆస్తి అని, దాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. సంపదను క్రియేట్ చేసే క్రమంలో జనాభాను నిర్లక్ష్యం చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద రోడ్లు, ఎయిర్పోర్ట్లు ఉన్నా వాటిలో జనం ఉండరన్నారు. ఆస్తి జనాభానే, అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. కడాలి శ్మశానంగా తయారవుతుంది. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, దాని మీద పోయే మనుషులు ఉండరు. ఆ పరిస్థితి వస్తుంది. జనాభా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామన్న చంద్రబాబు సర్పంచ్, మేయర్, మున్సిపల్ కౌన్సిలర్ లాంటి స్థానిక సంస్థల పదవులకి 2 కంటే తక్కువ పిల్లలు ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించే నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. దీనిపై కసరత్తు కూడా జరుగుతుందన్నారు.